మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో వినూత్న నిరసన చేపట్టింది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. నిరసనలో భాగంగా పలువురు మహిళలు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పేలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కారు. టికెట్ అడిగితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను చూపించాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మేయర్ డాక్టర్ శిరీష్ కూడా బస్సులో ప్రయాణించి టికెట్ అడిగిన కండక్టర్కు చంద్రబాబు వీడియోను చూపించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాట తప్పారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బస్సు ఎక్కిన మహిళలను కండక్టర్ కిందకు తోసేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష, టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్, మహిళా విభాగం నాయకురాలు తదితరులను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనతో తిరుపతిలో రాజకీయ వేడి రాజుకుంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.